హైకోర్టులో అసలు ప్రభుత్వం జీవో రాకముందే హైకోర్టుకు పోయారు, రైట్? హైకోర్టు ఒకసారి 8వ తేదీకి వాయిదా వేస్తే ఆ వాయిదా వరకు ఆగకుండా సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసారు. ఆ కోర్టు ఏమన్నది, మీరు హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతున్నది, గీడి దాకా ఎందుకు వచ్చారని పంపించింది, రిటర్న్ పంపించింది. అంటే వాళ్ళు ఏమీ లేనప్పుడే అంత హడావుడి చేసి అంత దూకుడుగా వెళ్తున్న వాళ్ళు రేపొద్దున వాళ్ళకి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళకుండా ఉంటారా? 1,00,000% పోతారు, దాంట్లో డౌటే లేదు. సో మరి ఇక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడిది? అల్టిమేట్గా ఇవాళ కోర్టు ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా చెప్పినా అది వ్యతిరేకంగా వచ్చినట్టుగానే భావించాలి. ఏమవుతుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్, మళ్ళీ విచారణ, ఇదంతా ప్రక్రియ. ఒకవేళ ఈ ప్రక్రియ అంతా అయిపోయేలోపు సుప్రీంకోర్టు మధ్యలో స్టే విధించకుండా ఎన్నికలు జరిగితే ఏం జరగబోతున్నది? ఎలక్షన్లు ఏమైనా ఆపే అవకాశం ఉందా? ఒకవేళ ఆలోపే పోలింగ్ అయిపోయి రిజల్ట్ వస్తే ఎలక్షన్లు ఏమైనా ఆపుతుందా అంటే ఏదైనా జరగవచ్చు. నిన్న కూడా కోర్టు ఏమన్నది, నోటిఫికేషన్ ఆపేయండి దయచేసి అని అంటే తుది ఉత్తర్వులకు లోబడే ఎన్నికలు ఉంటాయని చెప్పింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కూడా మనం కామా పెట్టుకోవాలి తప్ప ఫుల్ స్టాప్ అనేది లేదు. అల్టిమేట్గా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. సో అందుకే మేమేమంటున్నాం, దయచేసి జేబులు ఖాళీ చేసుకోకండి. నామినేషన్లు వేసేవాళ్ళు రెచ్చగొడతారు, ఏం కాదన్నా అది అయిపోయిందని అంటారు, ఇంకోటి అంటారు. అనవసరంగా రెచ్చిపోకండి, జేబులు ఖాళీ చేసుకోకండి. పైసలు వంచుడు, మందు వంచుడు, ఇంకోటి వంచుడు, ర్యాలీలు తీసుడు ఆపండి.